సార్ ఇక్కడ ఎంపీగా కాకినాడ ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం ఉంది? సంగల్శెట్టి సునీల్ గారు గెలిచే అవకాశం ఉంది సార్. సునీల్ గారా? ఎందుకండి, అంటే ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? అంటే ఆయన ఒక 2 సార్లు పోటీ చేశారండి. తర్వాత అప్పుడు గెలలేకపోయారు. దానికి సానుభూతిగా మళ్ళీ ఇప్పుడు అందరూ కూడా ఆయన్నే కోరుకుంటున్నారండి. తర్వాత ఆయన ఏంటంటే అండి, ఒక లేబర్ని చూసి అదే కంపెనీల ద్వారా అయితేను లేకపోతే ఇంకో ద్వారా అయితేను ఒక కొంతమందికి విద్య కల్పిస్తారని ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని నమ్మి ఇప్పటికి చేస్తున్నారండి. ఆయన ఇంకా కొత్తగా కల్పిస్తారని ప్రతి ఒక్కరు అతని మీద నమ్మకం పెట్టుకుంటున్నారండి, నమ్మకం పెంచుకున్నారు. దాన్ని పెట్టి ఆయనకే ఎక్కువ శాతం 90% ఆయనకే నెగ్గుతారని మేము అంచనా వేస్తున్నాం సార్, ప్రతి లేబర్ కూడా. అంటే ఇప్పుడు ఇప్పుడు చలమలశెట్టి సునీల్ గారు ఇక్కడ కాకినాడలో అంటే ప్రజలకి ఉద్యోగాలు అలాంటివన్నీ ఇవ్వగలుగుతున్నారండి? అంటే ఏమైనా చేస్తున్నారు? చాలా మందికి లేబర్కి ఉద్యోగాలు, చదువుకున్న నిరుద్యోగులకి ఉద్యోగాలు ప్రతి దిక్కులే వేసారంటండి. హైదరాబాద్లోనైతేనో వాళ్ళ సంస్థలు ఎక్కడ ఉంటావో అక్కడికి వాళ్ళ స్టూడెంట్స్ని ఎవరన్నా చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి చాలా మందికి జాబులు ఇప్పించారని మాకు తెలిసిందండి. ప్రతి గ్రామంలో లేబర్ ఉంటారు కదండి, స్టూడెంట్స్ చదువుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఇలా సునీల్ గారు ఆఫీస్లో మేము చేస్తున్నామని ఒక ఇది చెప్తూ ఉంటారండి. దాన్ని పెట్టి మేమేమన్నా మా కాకినాడ రూరల్ అండి, మాది రమణయ్యపేట పంచాయతీ. అంటే ఏంటంటే ఎలక్షన్ టైంలో కాకుండా మిగతా టైంలో కూడా ఆయన ప్రతి ఒక్కరికి లభ్యం చేస్తారండి, అందుబాటులో ఉంటారండి కదండి. అంటే కొంతమంది నాయకులు అయితే ఎలక్షన్లో ఏదో చెప్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, నగ్గిన తర్వాత వాపస్ తీసుకుంటారు తప్ప మనం ఎన్నిసార్లు వచ్చినా రెస్పెక్ట్ ఎవరు. ఈయన అలా కాదండి, ఈయన ప్రతి ఒక్కరిని భుజం మీద చేసి మాట్లాడతారో, తర్వాత ఆయన తమ్ముడు ఏం కావాలని అడుగుతారు. ఒకవేళ ఆయనకి చేయగలిగిన పని ఉంటే చేస్తారో, లేదంటే చెప్తారు. దాన్ని పెట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సునీల్ లాంటి మహానుభావుని మనం గెలిపించుకుంటే బాగుంటుంది. మన కాకినాడ రూరల్లో అక్కడ కన్నబాబు గారు, ఇక్కడ సునీల్ గారు, ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళు వస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరికి లేబర్కి కూడా మేలు చేసి నాయకులని వీళ్ళని ఎంచుకుంటున్నారండి ప్రతి ఒక్కరిని. అందుకేనండి సార్. ఇప్పుడు నెక్స్ట్ సీఎం జగన్ గారా లేకపోతే చంద్రబాబు? నెక్స్ట్ జగన్ గారా సార్, 100% ఫాలోవర్స్. ఆయన ఇచ్చిన పథకాలు నాకు వచ్చి 50 సంవత్సరాలు సార్, ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు సార్. ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు సార్. ఎందుకంటే ఆయన ఇచ్చిన పథకాలన్నీ కూడా ప్రతి ఒక్క లేబర్కి కూడా చేరేయండి. అమ్మ ఒడి అయితేనో, విద్యా దీవెన అయితేనో, స్కూల్లో అయితేనో, స్కూల్ మేనేజ్మెంట్ అయితేనో, తర్వాత సచివాలయాల్లో జాబులు అయితేనో, తర్వాత నిరుద్యోగుల కింద ఉంటే వారంటీ సంస్థ పట్టి ప్రతి ఇంటికి ప్రతి అవ్వ తాతలకి మీరు బయటికి వెళ్లకుండా ఇంటికి పొద్దుట 6 అవుతులకి 5 అవుతులకి తలుపు కొట్టి పెన్షన్లు ఇస్తున్నారండి వారంటీ సంస్థ. మరి ఇతర పార్టీలు ఇలా చేస్తున్నారు. జగన్ గారు ఇంత లాస్ వస్తుంది గవర్నమెంట్ కానీ పెట్టిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇచ్చి పథకాల కంటే ఎక్కువ ఇస్తానని పెడుతున్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళకి లాస్ రాదండి గవర్నమెంట్ తరపున అప్పుల వాళ్ళకి. అందుకనండి సార్ మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చేయని ఆరాలు ఎన్నో చేస్తున్నారు, చెప్తున్నారు ఇతర పార్టీ వాళ్ళని. చంద్రబాబు గారు కూటమి వాళ్ళు ఏమి చేయరండి, కానీ వాళ్ళు ఎన్నో చెప్తున్నారు. చేయని పార్టీలు ఎన్నెన్నో చెప్తున్నారు, కానీ చేసి పార్టీలు ఈయన చెప్పారు, చేశారు. ఏంటండి ఏ పేదోడికి కూడా ఏ పల్లెటూరు వెళ్ళండి ఒక రైతు భరోసా బిల్డింగ్లు సొంతంగా కట్టారండి, సచివాలయాలు సొంతంగా కట్టారండి. సచివాలయ స్టాఫ్ నెలకొకసారి ఒంట్లో బాగున్న వ్యక్తులకి అందరికీ వచ్చి వైద్యం చేస్తారండి. ఏంటి ఎంత చేస్తున్నారు. ఇంత చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నెగ్గించుకోకపోతే ఇంకా లేబర్ అంతా కూడా ఎంత శుద్ధ వేస్ట్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఎంతమందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చారండి. ఇల్లు కట్టుకోవడం లేని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టించారండి. ఇవన్నీ చేశారండి. అన్ని చేసినా తినేసి మరి మనం విశ్వాసం చూపించకపోతే ఈ రోజుని 5 రూపాయలు టీ తాగడానికి ఎవరే ఇవ్వట్లేదండి. మరి ఇన్ని పథకాలు పెట్టి ఇంతమందిని జే అనిపించారు తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టలేదండి ఈ నాయకుడు. మరి అలాంటి నాయకుడికి మనం మగ్గు చూపించకపోతే ఇంక మనం తిన్నదానికి అర్థం ఏముంటుంది చెప్పండి. ఎంత మంచి పనులు చేశారండి ఆయన. సో జనాలందరూ జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకుంటారు సార్. 100% జగన్మోహన్ రెడ్డి గారు అండి ముఖ్యమంత్రి. ఇది మాత్రం వాస్తవం అండి. ఓకే అండి సార్. ఇక్కడ కాకినాడలో ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ గారు వైసీపీ తరఫున
ఉదయ్ శ్రీనివాస్ గారు జనసేన కూటమి తరపున వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు? సునీల్ గారు వస్తారంట. ఎందుకంటే వైఎస్ఆర్ తరపున చేస్తున్నాడు. తర్వాత ఏమో ఇక్కడ వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు కూడా స్ట్రాంగ్ అయిన వాళ్ళు. దాని గురించి ఎమ్మెల్యేలను పెట్టి సునీల్ గారు రావాలండి. ఇప్పుడు పథకాలు ఇవన్నీ మామూలే, ఇలా వాగ్దానాలు అవన్నీ, కానీ లోకల్గా ఎమ్మెల్యేని బట్టి ఎంపీ రావాలి. అందుకని ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కాబట్టి ఎంపీగా నెగ్గుతారు. ఆయన ఇచ్చిన పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు తీసుకున్న వాళ్ళు మా గుండెల మీద చేసుకుని ఓటేస్తే సునీల్ గారు వచ్చేస్తారు, ఇక్కడ ఎమ్మెల్యేలు గారు వచ్చేస్తారు. అంతే కదండి. ఆయన ఇచ్చిన పథకాలన్నీ డైరెక్ట్ డైరెక్ట్ ఓటర్కి అందినాయి. ఇన్నాళ్ళు అయితే ఎవరో జనభూమి కమిటీలు వాళ్ళ ద్వారా రికమెండేషన్లో వాళ్ళు కొంచెం తినేసి, ఆఫీసులు కొంచెం తినేసి ఇలా ఉండేది. కానీ ఏంటంటే ఇప్పుడు మండల ఆఫీసుకి వెళ్ళి కూడా ఎవడన్నా ఉన్నాడా? లేడు కదా. మండల ఆఫీసులకు వెళ్ళినోడు ఏమన్నా ఉన్నారా? మండల ఆఫీసు నోడికి వెళ్ళినోడు ఎవరు లేడు. వాలంటీర్ల చేత చేస్తున్నారా, వాలంటీర్లు ఇంటికి తెచ్చిస్తున్నారా. పెన్షన్ ఉంది, తెల్లారితే 5 గంటలకి పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు 2 నెలల నుంచి ముసలోళ్ళు ఎన్ని పాటలు పడుతున్నారా? ముసలోళ్ళు ఎన్ని పాటలు పడుతున్నారా? మొన్న ఈ నెల వచ్చి బ్యాంక్ అకౌంట్లు వేస్తా అన్నారు. బ్యాంకులు చుట్టూ తిరుగుతున్నారు. ఏ బ్యాంకులో పడ్డాయో కూడా వాళ్ళకి తెలదు. ఇప్పటి వరకు తీసుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దీని మీద చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక మాట అంటున్నారు. సిఎస్ గారు అంటే చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంతో కలిసి కావాలని చెప్పి పేదవాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం బ్యాంకుల్లో వేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఈసీ అయితే వాలంటీర్లని ఈ విధుల్లోకి వెళ్ళొద్దని కానీ, సచివాలయం సిబ్బందిని కానీ, వేరే వాళ్ళని కానీ వెళ్ళి ఇవ్వద్దని చెప్పలే కదా. ఇంటికి వెళ్ళి ఇచ్చే అవకాశం ఉన్నా కూడా కావాలని చెప్పి బ్యాంకుల్లో వేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మీద కేసు వేసాడు చంద్రబాబు నాయుడు కదా. వేస్తేనే ఈసీకి చెప్తేనే కదా వాళ్ళని పక్కన పెట్టారు. ఇప్పుడు ఈసీ అన్నప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ గారు అదే ఎవరైతేనో వాళ్ళు వేస్తేనే కదా కోర్టుకి. అది నిమ్మగడ్డ బెహద్ ఎవరండి? ఎవరైనా నిమ్మగడ్డ బెహద్ ఎవరండి? చెప్పండి మీరే. టీడీపీయే కదా. నాకు తెలియదండి. టీడీపీ ఎందుకు అవుతారండి? ఆయన మామూలుగా ఒక బ్యూరోక్రాట్ కదా, ఐపీఎస్ కదా. ఆయన కోర్టు వీళ్ళు చెప్తేనే కదా, దీని కంప్లైంట్ ఎడితేనే కదా ఆయన వేస్తాడు. అంతే కదండి. కంప్లైంట్ వెనక టీడీపీ వాళ్ళు ఉన్నారని లేకపోతే ఈయనకి అవసరం ఏంటండి? ఎన్నాళ్ళ నుంచి చేసి ఇప్పుడు ఈయన ఎందుకు వేస్తాడు జగన్మోహన్ రెడ్డి? అంతే కదండి. ఇప్పుడు వీళ్ళు కంప్లైంట్ ఇస్తేనే అతను చేయడండి. అంతే కదండి. ఇప్పుడు వాలంటీర్లు తీస్తారు, ఏమో పెన్షన్లకేమో బాధపడుతున్నారు. తర్వాత ఈ మామూలుగా వాలంటీర్లు మొత్తం అన్ని క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, మనకి ఆదాయం సర్టిఫికేట్ కావాలని వీళ్ళు తెచ్చిచ్చేస్తున్నారు. ప్రతి పని ఇక్కడ అయిపోతుంది. ఇదివరకు అయితే మేమైతే మా చిన్నప్పుడు మండలానికి వెళ్ళి తెచ్చుకుని 3 సార్లు తిప్పి 3 సార్లు 4 సార్లు తిరిగితే కానీ మండల ఆఫీస్ సర్టిఫికేట్ వచ్చేది కాదు. ఇప్పుడు ఇంటికి తెచ్చిస్తున్నారు వాలంటీర్లు. వాలంటీర్ సంస్థ కరెక్ట్, వాలంటీర్ సంస్థ కరెక్ట్. అది ఆమె తీయడం చాలా పొరపాటు. అది సరే. అయితే ఇప్పుడైతే ఇక్కడ ఎంపీగా సునీల్ చలమలశెట్టి గారు వస్తారు. ఇక్కడ ఎమ్మెల్యేలను పెట్టి, ఓటర్లను పెట్టి సునీల్ గారు వస్తారు. అది. థ్యాంక్ యూ అండి. ఓకే.